మిత్రులందరికీ స్వాగతం. మాఘపురాణంలోని 14వ అధ్యాయం విప్రుని పుత్రప్రాప్తి. గృత్సమ్మద మహర్షిని చూచి జాహ్నముని ఇట్లనెను: మహర్షి, మాఘమాస వ్రతమును చేయుటచే మానవులకు జ్ఞానమోక్షములు కలుగునా? నా సందేహమును తీర్చుమని అడుగగా జహ్న మహర్షి ఇట్లనెను: జహ్నముని, వినుము. మాఘమాస వ్రతము ఆచరించుటచే ప్రాణికి ఇహలోక సుఖములు పరలోక సుఖములు కలుగును, వారి కష్టములు తీరును. అందుచే సంతుష్టుడైన మానవుడికి కనుహరి ప్రీతికరములగు వ్రతములను ఆచరించి జ్ఞాని సత్కర్మలను ఆచరించి ముక్తి నందును. అట్టి కథనొక దానిని చెప్పెదను, వినుము అని ఇట్ల పలికెను. పూర్వము గంగా తీరమున బ్రాహ్మణుడొకడు ఉండేవాడు. అతడు వేదవేదాంగములను చదివినవాడు, ఉత్తమశీలుడు, ఆచారవంతుడు, నీతి దయ జ్ఞానము ఇంద్రియ జయము కలిగినవాడు. అతని భార్య ఉత్తమురాలు. వారికి సంతానము లేదను లోటు తప్ప మరి దేనికి లోటు లేదు. పుత్రుడు లేరని విచారపడుచున్న ఆ బ్రాహ్మణుడు ఒకనాడు భార్యతో, గుణవంతుడైన పుత్రుడొక్కడైనను మనకు కలగలేదు. అట్టి పుత్రుడొకడున్నను మన వంశమునకు మనకును సద్గతులు కలుగునని విచారపడెను. అప్పుడామె, నాథ, నీవు తగిన వారికి చేయలేదేమో, అందువలన మనకు సంతానము కలుగలేదనుకుందును అని సమాధానమునిచ్చెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ప్రియ, దుష్కర్మమైన తపమాచరించిన అయినను శ్రీమన్నారాయణుని సంతుష్టిపరిచెదను, పుత్రవరమును కోరుదునని చెప్పాను. కష్టమైన నియమములను పాటించి నిశ్చలమైన తపము చేసి వృకండు మహామునివలే ఉత్తమ పుత్రవరమును కోరెదనని పలికెను. ఆ దంపతులిద్దరూ తపమాచరింపవలెనని గంగా తీరమునకు పోయిరి. బ్రాహ్మణుడు అష్టాక్షరమును జపించుచు శ్రీహరిని మనసులో నిలుపుకొని తీవ్రమైన తపము ఆచరించుచుండెను. కొంతకాలమునకు శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యెను. అతడు 4 చేతుల యందును శంఖము చక్రమును గదను ధరించి ఉండెను. వనమాలను ధరించెను. పచ్చని పట్టుబట్టలను కట్టెను. కౌస్తుభ మణిహారము భూషణములు ధరించెను. అతని కిరీటము కోటి సూర్యుల కాంతితో ఉండెను. అంత భూషితమైన శాంతభూషితమైన ప్రసన్నతల కల శ్రీహరి ముఖము మకర మండలముల కాంతితో మరింత శోభాయమానముగా ఉండెను. నారద మహర్షి స్తుతించుచుండగా అప్సర కాంతలు పాటలు పాడుచూ ఉండగా లక్ష్మీ సమేతుడై గరుత్మంతుని పైనెక్కి ఆ బ్రాహ్మణునకు వరమీయవచ్చెను. తనను గమనింపక తీవ్రమైన తపమును నిమగ్నుడై ఉన్న బ్రాహ్మణుని చూచి చిరునవ్వు నవ్వుచూ, విప్ర, నేను నీకు వరమునీయ వచ్చితిని, నీ తపమునకు మెచ్చితిని అని పలికెను. శ్రీహరి ఇట్లు పలికినను ఆ బ్రాహ్మణుడు నిశ్చల చిత్తుడై బ్రహ్మజ్ఞానము లేని స్థితిలో ఉండెను. ఇట్లు బాహ్య ప్రపంచమును మరచి నిశ్చల చిత్తముతో అతడు చేయు తపము భగవంతుడుకు శ్రీహరికి మరింత ప్రీతి కలిగించెను. అతనికి ఎట్టివరమైనను ఇయ్యవలయునని నిశ్చయించెను. వాని మనస్సు బాహ్య ప్రపంచమునకు మరలునట్లు చేసెను. మనస్సు చెదరగా ఆ బ్రాహ్మణుడు కారణమేమని కనులు తెరిచెను. తన మనసులో నిలిచిన శ్రీమన్నారాయణుడే ఎదుట నిలిచి ఉండుటను గుర్తించెను. ప్రసన్నమూర్తిని చూచెను. ఆనంద పరవశుడై అతడు శ్రీమన్నారాయణమూర్తిని ఇట్లు స్తుతించెను: నమస్తే దేవదేవేశ నమస్తే, భక్తవత్సల నమస్తే, కరుణాంశే నమస్తే, సంత విక్రమ గోవిందాయ సురేశాయ అచ్యుతాయ వ్యయాయ చ, కృష్ణాయ వాసుదేవాయ సర్వాధ్యక్షాయ సాక్షిణే లోకస్థాయి హృదిస్థాయ అక్షరాయ ఆత్మనే నమః, అనంతయాదిబీజాయ ఆడ్యాయ అఖిలారూపిణే, యజ్ఞాయ యజ్ఞపతయే మాధవాయ మురారయే, జలస్థాయ స్థలస్థాయ సర్వాగాయ మలాత్మనే, సచిద్రూపాయ సౌమ్యాయ నమఃశార్వాయ సాస్నే నమః, కాలాయ కలయే కామితార్థప్రదాయ చ, నమోదాంతాయ శాంతాయ విష్ణవే జిష్ణవే నమః, విశ్వేశాయ విశాలాయ వేదసే విశ్వవాసినే, సురాధ్యక్షాయ సిద్ధాయ శ్రీధరాయ నమో నమః, ఋషికేశాయ ధైర్యాయ నమస్తే మోక్షదాయినే, పురుషోత్తమాయ పుణ్యాయ పద్మనాభాయ భాస్వతే, అగ్రేసరాయ తూలాయ అగ్రేసరాయ ఆత్మనే నమః, జనార్దనాయ జైత్రాయ
జితామిత్రాయ జీవినే వేదవేద్యాయ విశ్వాయ నారసింహాయ తే నమః జ్ఞానయజ్ఞానరూపాయ జ్ఞానధాయాఖిలాత్మనే ధురంధరాయుద్ధురాయ ధరాధరాయ తే నమః నారాయణశ్వర్యాయ రాక్షసానీకవైరిణే గుహ్యాయ గుహ్యపతయే గురవే గుణధారిణే కారుణ్యాయ శరణ్యాయ కాంతాయాత్మరమూర్తయే కేశవాయ నమస్తేస్తు నమో దామోదరాయ చ సంకర్షణాయ శర్వ్యాయ నమస్త్రైలోక్యపాలినే భక్తప్రియాయ హరయే నమస్తర్వాతివాసినే నానాభేదవిభేదాయ నానారూపధరాయ చ నమస్తే భగవన్ విష్ణు పాహి మాం కరుణాకర అని స్తుతించెను. జాహ్నముని ఆ బ్రాహ్మణుడు అష్టోత్తర శతనామములతో శ్రీహరిని స్తుతించి ఆనందపరవశుడై నమస్కరించుచూ నిలుచుండెను. భగవంతుడు వరము కోరుకొమ్మనెను. శ్రీహరి మాటలను విని ఆ విప్రుడు, స్వామి, నీ పదములయందు నాకు నిశ్చలమైన భక్తినిమ్ము. ఇహలోకమున పరలోకమున సద్గతికి కారణమైన పుత్ర సంతానమునిచ్చి నాకు ముక్తి నొసగమని కోరెను. శ్రీహరి నీవు కోరినట్లే వరము ఇచ్చితిని. నీవు చెప్పిన ఈ అష్టోత్తర శతనామ స్తోత్రమును చదివిన వారికి నేను శీఘ్రముగా ప్రసన్నుడొగదునని పలికి అంతర్ధానముందెను. బ్రాహ్మణుడు నష్టద్రవ్య లాభము పొందిన వాని వలె సంతసించుచు తన ఇంటికి చేరను. కొంతకాలమునకు వారి భార్య గర్భవతి అయ్యను. కుమారుడు కలిగెను. పుత్రుడు కలిగినందుకు ఆ బ్రాహ్మణుడు మిక్కిలి ఆనందించెను. కొంతకాలమునకు నారద మహర్షి వాని ఇంటికి వచ్చెను. బాలుని చూచి వీని ఆయుర్దాయము 12 సంవత్సరములని చెప్పాను. తన దారిని తాను వెడలిపోయాను. ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలను తలుచుకొని విచారమగ్నుడయ్యాను. వాని భార్య బాలుని ఒడిలో కూర్చుండబెట్టుకొని వానిని నిమురుచూ కన్నీరు కార్చుచూ నిట్టూర్పులు విడుచుచుండెను. విచారవదనంతో ఆహారము తీసుకొనక విచారించుచుండెను. నాథ, నీవు తీవ్ర తపమునర్చి వరముగా నీ పుత్రుని పొందితివి. చంద్రుని వల్లే సంతసమును కలిగించు ఈ కుమారుడు 12 సంవత్సరములు జీవించి విద్యాభ్యాసము చేయుచూ మరణించును గదా. నేనీ పుత్రశోకమును ఎట్లు సహింపగలను? పుత్రశోకమును భరింపజాలను అని భర్తతో పలికెను. ఆ విప్రుడు భార్య మాటలను విని బాధపడుచు ఆమె ఓదార్చ నిశ్చయించెను. ఆమె నోరడించుచు నిట్లనెను, ప్రియా, దుఃఖింపకము. దుఃఖము శరీరమును బాధించును. నీ దుఃఖమునకు తగిన కారణము లేదనుకొందును. మృత్యువు తప్పనిది, అది ఎవరినీ విడవదు. మన పుత్రుడు 13వ ఏట మృతిబొందునని ఇప్పుడు దుఃఖించుచుంటివా? నీకు నాకును ఎప్పటికైనాను మృత్యువు తప్పదు. మన పుత్రుడు మరణము మనము తరువాతైనను మరణింపక తప్పదు గదా. మరియు ముందు వెనుకలు వయసులకు కలదు కానీ మృత్యువునకు లేదు. పండితుడైన వాడు సుఖదుఖములకు హర్షశోకములు నందడు. కావున నీవును శోకింపకము. జరుగవలసినది జరుగక తప్పదు. అట్టిచో నీకు విచారమేలా? నీవు దుఃఖించినను కానున్నది కాకమానదు. అనగా నీ శోకము నిష్ప్రయోజనము. ప్రతి ప్రాణియు తాను చేసిన కర్మను అనుసరించి జన్మించును, మరణించును. కనిపించినది నశింపక నిలుచున, కావున శోకింపకము అని ఆమెను ఊరడించెను. మరియు నిరర్ధకమైన దుఃఖమును విడువము. శ్రీహరిని పూజించి పుత్రుని మరణము భయము పోగొట్టదును. నీవు ధైర్యముగా ఉండుము అని పలికి మరలా గంగాతీరమున చేరి నియమనిష్టలతో శ్రీహరిని సర్వోపచారములతో పూజించుచుండెను. శ్రీహరి అష్టాక్షరి మంత్రమును జపించెను. శ్రీహరి వారిని నిశ్చల భక్తికి ప్రీతి చెంది ప్రత్యక్షమయ్యను. బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణనుకు సాష్టాంగ నమస్కారం చేసి నిలిచి ఉండెను. ఇంతటితో ఈ అధ్యాయం సంపూర్ణం. మరో అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. షేర్, లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.